రామరాజు ఫ్యామిలీ, భాగ్యం ఫ్యామిలీ అయితే గుడిలో కూర్చొని ఇక చందు పెళ్ళికి సంబంధించిన నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక భాగ్యం అయితే మా వైపు నిశ్చితార్థం ఆడపెళ్లి వారు జరిపిస్తారు, పెళ్ళి మగ పెళ్లి వారు జరిపించాలి, మీరేమంటారు అన్నయ్య గారు అని చెప్పేసి అనగానే ఇక వేదవతి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఇక రామరాజు అయితే సరేనమ్మా అన్నట్టుగా తల ఆడించుతూ ఉండగానే ఇక వేదవతి అయితే అలా ఎలా కుదురుతుంది వదిన గారు అని చెప్పేసి అంటది. పెళ్ళిని ఆడపిల్ల వాళ్ళే కదా చేస్తారు, అబ్బాయి తరపున వాళ్ళని చేయమంటున్నారేంటి, లోకంలో ఎక్కడా ఇలా జరగలేదు కదా, ఇలాంటి ఆచారం ఎక్కడా లేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. మరి భాగ్యం అయితే మా ఇళ్ళల్లో ఇలాగే చేస్తాం వదిన గారు, కావాలంటే మా వాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఏం అవసరం లేదు, మీ ఆచారాలు మీ దగ్గర పెట్టుకోండి, కానీ మా ఆచారం ప్రకారం నిశ్చితార్థం పెళ్ళి ఆడపిల్లి వారే జరిపించాలి, మీకు మీ ఆచారం ఎంత ముఖ్యమో మాకు మా ఆచారం అంతే ముఖ్యం కదా, ఇక ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పేసి వేదవతి అయితే చెప్తుందనమాట. ఇక భాగ్యం అయితే అదేంటి, మేము మా ఆచారాన్ని కట్టుబడి చేయకపోతే అది మాకు అరిష్టం కదా, మేము అలా చేయలేని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే పోనీలే బుజ్జమ్మ, వాళ్ళ ఆచారం అంటున్నారు కదా, పైగా పెద్దోడి పెళ్ళి మన చేతుల మీదే గ్రాండ్గా చేద్దాం అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. లేదండి, పద్ధతి అంటే పద్ధతే, పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్ళి మీరెందుకు చేస్తున్నారని అనుకుంటారు, అంతకీ కావాలంటే మన రిసెప్షన్ ఘనంగా జరిపిద్దాం, ఈ విషయంలో రాజీ పడేదే లేదని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటతో భాగ్యం అయితే షాక్ అయిపోయి, మాకు పెళ్లి జరిపించడం అంత పెద్ద మ్యాటర్ కాదు వదిన గారు, కానీ మీ వైపు వాళ్ళు అనుకున్నట్టే మా వైపు వాళ్ళు కూడా పెళ్ళి ఏంటి మీరు చేస్తున్నారని చెప్పేసి అడుగుతారు కదా, మాకు మాట వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక వేదవతి అయితే చూడండి వదిన గారు, నిశ్చితార్థం పెళ్ళి మీరే చేయాలి, ఆడపిల్ల పుట్టింటి నుంచి కుంకుమ తీసుకుని అత్తారింటికి రావాలి, ఈ విషయంలో మాత్రం నేను తగ్గనంటే తగ్గనని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వేదవతి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక సరేనని చెప్పేసి భాగ్యం అయితే వదిన గారు మీరు అంతలా చెప్తున్నారు కదా, నిశ్చితార్థం పెళ్ళి మేమే చేస్తాంలేండి అని చెప్పేసి అంటదనమాట. ఇక రామరాజు ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోగానే ఇక భాగ్యం వాళ్ళ ఆయన అయితే ఏవండి ఆవిడ గారు, మీ చావు తెలివితేటలు వాళ్ళ దగ్గర పని చేయలేదు, పెళ్లి ఖర్చులు వాళ్ళతోనే పెట్టిస్తానన్నా చివరికి నీ ప్లాన్ బెడిసి కొట్టింది చూసావా అని చెప్పేసి అంటాడనమాట. ఇక భాగ్యం అయితే చూడండి ఆయన గారండి, ఆ దేవుడు మాయ చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు, పెళ్లి ఖర్చులని వాళ్ళే పెట్టుకునేలా ఈ పెళ్లి జరగకుండా ఏదో ఒక అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక భాగ్యం అలా అన్నదో లేదో ఇక అప్పుడే భద్రావతి ఫ్యామిలీ అయితే గుడికైతే వస్తారనమాట. ఇక భద్రావతి ఫ్యామిలీ అయితే భాగ్యం వాళ్ళని చూసి భాగ్యం దగ్గరికి అయితే వచ్చేసి రామరాజు పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తున్నది మీ అమ్మాయినేనా అని చెప్పేసి అడుగుతుందనమాట. నేనేనండి, నా కూతుర్ని ఆ ఇంటికి కోళ్ళగా పంపిస్తున్నా అని చెప్పేసి భాగ్యం చెప్పగానే చిచి నీకు అసలు బుద్ధి ఉందా, తినేది అన్నమేనా, ఆడబిడ్డకి పెళ్లి చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించవా, ఆ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు అని చెప్పేసి భద్రావతి అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటతో భాగ్యం అయితే రామరాజు అనే కుటుంబానికి వంకలు పెట్టడానికి ఏం లేదు, మొత్తం సెర్చింగ్ చేసి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నా అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఏంటి నీకు తెలిసింది, వాడికి 2 కొడుకులు ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసా అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట. ఓ సీదేనా, ఆ విషయం రామరాజు అని ఎప్పుడో చెప్పాడు, ప్రేమ పెళ్లి చేసుకున్నారంట కదా, ఈ రోజులో ఇవన్నీ కామనే, కానీ మీరు ఇక బయలుదేరండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక భద్రావతి అయితే రామరాజు చిన్న కొడుకు ప్రేమ పెళ్లి కాదు, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి లక్షలు విలువ చేసి నగలు ఉన్నాయి, వాటి కోసమే వాడు అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటదనమాట. ఆ రామరాజుకి మీకు పడదని మాకు బాగా అర్థమవుతుంది, నేను సాక్ష్యాలు లేకుండా ఏది నమ్మనని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక భద్రావతి అయితే ఆ రామరాజు గారి చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, నా మేనకోడల్నే అని చెప్పేసి అంటదనమాట. ఇక సేనాపతి కూడా అవును, వాడు పెళ్లి చేసుకున్నది నా కూతుర్నే, నగల కోసం నా కూతుర్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని కేసు కూడా పెట్టాం, ఓ రోజంతా స్టేషన్లోనే ఉన్నాడు రామరాజు, మా నగలు మాకు ఇచ్చిన తర్వాతే స్టేషన్ నుంచి వచ్చాడని చెప్పేసి అంటాడనమాట. వాళ్ళకు డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకుని పెళ్లి చేసుకోవడం వెన్నెత్త పెట్టిన విద్య, అలాంటి ఇంటికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి పంపిస్తే దాని గొంతు కోసినట్టే, చేతులారా దాన్ని గొంతు కోయకు అని చెప్పేసి భద్రావతి వెళ్ళిపోతుంది అనమాట. ఇక భాగ్యం అయితే రామరాజు, నీ జుట్టే కాదు నీ గొంతు కూడా నా చేతికి చిక్కింది, ఇక అల్లా కల్లోలం చేస్తా అని చెప్పేసి ఇక వాళ్ళ ఆయన తీసుకొని ఇక రామరాజు రైస్ మిల్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక భాగ్యాన్ని చూసి రామరాజు అయితే షాక్ అయిపోయి ఏమైంది చెల్లమ్మ, చెప్పపెట్టకుండా వచ్చారేంటి అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు అన్నయ్య గారు, అనుమానం వచ్చినప్పుడే తేల్చేసుకోవాలి కదండి అని చెప్పేసి అంటదనమాట. ఇక రామరాజు అయితే షాక్ అయిపోయి
అనుమానం ఏంటి, తేల్చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక భాగ్యం అయితే మీ చిన్న అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మీరు చెప్పారు, కానీ తను ప్రేమ పెళ్లి చేసుకోలేదట కదా, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడట కదా, తన నగల్ని కాజేశాడని తెలిసిందని చెప్పేసి అంటదనమాట. లేదు లేదమ్మా, మీకు ఎవరో అబద్ధం చెప్పారని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఎవరో చెప్తే మేము ఎందుకు నమ్మేస్తాం అన్నయ్య గారు, స్వయంగా ఈ మాట చెప్పింది ఆ అమ్మాయి మేనత్త వాళ్ళ నానే అని చెప్పేసి భాగ్యం అనడంతో ఇక రామరాజుకి అయితే షాక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక అది చెల్లెమ్మ అది ఇది అని అంటూ ఉంటాడనమాట. ఇక భాగ్య వాళ్ళ ఆయన అయితే తప్పు చేసినప్పుడు చెప్పకుండా అలా తలదించుకుంటారేంటి బావగారు అని చెప్పేసి ఇక అంటాడనమాట. ఇక రామరాజు అయితే మీకు మా గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళకి మాకు పడదమ్మా, 25 ఏళ్ళుగా పాత కక్షలు ఉన్నాయి అని చెప్పేసి అంటాడనమాట. మేము కూడా అదే అనుకున్నాం అన్నయ్య గారు, కానీ నగల విషయంలో పోలీస్ కేసు అవ్వడం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం నిజమే కదండి, అందుకే నమ్మాల్సి వచ్చిందని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక ఇంత పెద్ద రహస్యాన్ని మా దగ్గర దాచిపెట్టడం కరెక్ట్ కాదండి, ఇది చాలా పెద్ద మోసం కదండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుందన్నమాట. వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చే వరకు నాకు కూడా ఆ విషయం తెలియదమ్మా, ఆ నగల విషయం కూడా నాకు తెలియదు అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడనమాట. ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి, మీరు చెప్పేది వినేటట్టుగా కూడా లేదు. ఆ అమ్మాయి దగ్గర మీ చిన్న అబ్బాయి నగలు కొట్టేసిన విషయం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఆ విషయం తెలిసినప్పటి నుంచి మాకు చాలా భయం మొదలైంది. నగల కోసం ఇంత పెద్ద మాయ చేసిన వాళ్ళ ఇంటికి నా కూతుర్ని ఎలా పంపిస్తాను అని చెప్పేసి అనగానే ఇక రామరాజుకి అయితే ఒక్కసారి గుండెల్లో గుణపం దిగినట్టుగా ఉంటుందన్నమాట. మరి రామరాజు ఏం చేయబోతున్నాడు, పెళ్ళికి ఎక్కువ టైం కూడా లేదు కదా, ఆ పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకొని పెళ్లి చేస్తామని చెప్పేసి రామరాజు దిగుతాడేమో. మరి చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.